జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం నేటితో ముగినుంది. ఇవాళ సాయంత్రం మైకులు మోగబోనున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ 11వ తేదీన, 14వ తేదీన కౌంటింగ్ జరగనుంది. ఈ ఎన్నికల పోటీలో మొత్తం 58 మంది అభ్యర్థులున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్యనే ప్రధానంగా పోటీ ఉండనుంది. 17 రోజుల పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం కొనసాగింది. హోరాహోరీగా అన్ని ప్రధాన పార్టీల ప్రచారం కొనసాగింది. ఇవాళ చివరి రోజు కావడంతో భారీగా రోడ్ షోలు, ర్యాలీలకి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్లాన్ చేసుకున్నారు. 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ఉండడంతో 48 గంటల ముందుగా ప్రచారం ఆపనున్నాయి. 14వ తేదీన ఎన్నికల కమిషన్ అధికారులు ఓట్లను లెక్కించనున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 3,92,000 మంది ఓటర్లు ఉన్నారు. అధికార కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ టార్గెట్ చేసింది. బాకీ కార్డుల పేరుతో గులాబీ నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచారంలో అన్ని తానే వ్యవహరించారు. 6 డివిజన్లలో రోడ్ షోలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్గా ఆరోపణలు చేశారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కూడా అధికార కాంగ్రెస్నే టార్గెట్గా విమర్శలు చేశారు. హరీష్ రావు ఇవాళ మోతీనగర్లో ప్రచారం చేయనున్నారు. కేటీఆర్ బైక్ ర్యాలీతో ప్రచారాన్ని ముగించనున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం నేటితో అంటే మరొక 6 నిమిషాల్లో ముగియనుంది. ఇవాళ సాయంత్రం మైకులు మోగబోనున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ 11వ తేదీన, కౌంటింగ్ 14వ తేదీన జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ గారు, మొత్తానికి ప్రచారం పతాక స్థాయికి చేరింది. మరొక 6 నిమిషాల్లో ప్రచారం మొత్తం కూడా క్లోజ్ అయ్యే అవకాశాలున్నాయి. ఏంటి, ఎలా ఉంది సైలెంట్ ఓటింగ్? మరి ఎవరికి ఫేవర్గా ఉంది? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రాజుగారు, ఒక 5 నిమిషాల్లో ప్రచారం పూర్తిగా మూగబోతుంది. గత కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి నేతలు హేమీలు ఇక్కడ ప్రచారం చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ తరఫున మంత్రులు, అదే ఎమ్మెల్యేలు, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, ఇలా మొత్తం 3 ప్రధాన రాజకీయ పార్టీల చెందినటువంటి ముఖ్య నేతలందరూ, అంటే తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ, వాళ్ళ అనుచరులు, వాళ్ళ
క్యాడర్ కూడా మొత్తం జూబ్లీ హిల్స్ లో వచ్చి ప్రచారం చేయడమే కాకుండా తమ అభ్యర్థుల గెలుపు కోసం నిరంతరం పనిచేశారని చెప్పవచ్చు. అయితే కొద్ది నిమిషాల్లో ఈ ప్రచారం మూగబోవడమే కాకుండా ఇక్కడికి వచ్చినటువంటి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుండి వెళ్ళి వేరే ప్రాంతాల్లో ఉండవలసిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఒకవేళ వాళ్ళు ఎవరైనా జూబ్లీ హిల్స్ పరిధిలో ఉంటే వాళ్ళ మీద కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా గత 15-20 రోజుల నుండి పెద్ద ఎత్తున ప్రచార హోరుతో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ ఇప్పుడు ఒక కొద్ది క్షణాల్లో ప్రశాంతమైన వాతావరణం ఉండబోతుంది అని చెప్పవచ్చు. అయితే 11వ తేదీ జరిగే ఎన్నికలకు అన్ని రకాల అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇటు ఒకవైపు జిహెచ్ఎంసీ కమిషనరు, అదేవిధంగా ఎన్నికల కమిషనర్కు సంబంధించినటువంటి అధికారులు, ఇతర పోలీసు అధికారులు భద్రతా విషయంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం చూసేది ఉంటే ఇప్పటి వరకు హేమాహేమిలు ప్రచారం చేసి ఎవరికి వాళ్ళే గెలుపు ధీమాలో ఉన్నారు. ప్రధానంగా 3 పార్టీ అభ్యర్థులు, ఇటు కాంగ్రెస్ నుండి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుండి మాగంటి సునీత, అదేవిధంగా బీజేపీ నుండి లంకల దీపక్ రెడ్డి, ఈ ముగ్గురు పోటీ పడుతున్నా కూడా ప్రముఖంగా మనం చెప్పుకునేది ఏంటంటే ఇద్దరి మధ్యన అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యన పోటీ అంటే ముఖాముఖి పోటీ ఉందని చెప్పవచ్చు. కేవలం బీజేపీ నామమాత్రం పోటీగా నిలిచే అవకాశం ఉందని చెప్పవచ్చు. అయితే ఈ గెలుపు ఓటములు నిర్ధారించేటువంటి సైలెంట్ ఓటర్స్ ఎటువైపు మొగ్గు చూపుతారో అన్నటువంటి దాని మీదనే ప్రధానంగా చర్చ జరుగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇప్పటి వరకు ఎవరికి వారే అంటే తమకు ఓట్ బ్యాంక్ ఉంది, తమ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను చూసి తమను గెలిపిస్తారు అని ఇటు కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉంటే గత 10 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి, అదేవిధంగా కేసీఆర్ అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తాయి, సానుభూతి తమను గెలిపిస్తున్నాయని చెప్పేటువంటి భావనతో ఈ అన్ని పార్టీలు ప్రధాన పార్టీలన్నీ ఉన్నాయి. అయితే సైలెంట్ ఓటర్ ఇచ్చే తీర్పే ప్రధానం కానున్నదని చెప్పవచ్చు. సైలెంట్ ఓటర్సే కీలకం అని చెప్పవచ్చు. రాజు గారు, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు.